ఫస్ట్ దెబ్బ అదానీ ముడుపుల వ్యవహారం, సెకండ్ దెబ్బ విజయ్ పాల్ అరెస్ట్, బాగా టైట్గా పేకకు చుట్టుకుంటున్నటువంటి రఘురామకృష్ణరాజు కేసు, థర్డ్ దెబ్బ వరుస పెట్టి సోషల్ సైకోల అరెస్ట్, ఏమాత్రం ఒక్కల విషయంలో ఒక్క కేసులో కూడా రిలీఫ్ దక్కకపోవటం. ఎస్, ఈ మూడు ప్రధానమైనటువంటి దెబ్బలు. వీటి వల్ల జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా చాలా నష్టపోయాడు, నష్టపోబోతున్నాడు. ఎలాగో ఇప్పుడు నేను వివరిస్తాను, దయచేసి వినండి. ఫస్ట్ మనం అదానీ ముడుపుల వ్యవహారం తీసుకుందాం. అబ్బే ఏం జరిగిపోయింది, ఎక్కడో అమెరికాలో ఏదో కేసు కదా, ఇక్కడేమవుతుంది, జగన్మోహన్ రెడ్డికి ఏమవుతుందని చెప్పేసి చాలామంది తేలిగ్గా కొట్టిపారేయచ్చు. అక్కడే ఉంది మతలబంతా. అదానీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డైరెక్ట్ సంబంధాలు లేవు. అసలు వాళ్ళిద్దరు ఎక్కడన్నా సంతకాలు పెట్టుకున్నారా, వాళ్ళు ఎక్కడన్నా రాసుకున్నారా, ఒప్పందం ఏమన్నా చేసుకున్నారా, ఎవరో ఏదో చెప్తే ఎందుకు నమ్మాలి అని చెప్పేసి మొదటి నుంచి ఒక రొట్టకొట్టుడు కొడుతూ వాదిస్తూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో వైసీపీకి ఇప్పటికీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి సంచలన విషయాలను చూస్తుంటే, గమనిస్తుంటే మైండ్ పోవటం ఖాయం. బహుశా అందుకనే జగన్మోహన్ రెడ్డి తరచూ ప్రెస్ మీట్లు పెట్టేసి తన భావాలను వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఎందుకో ఈ అంశం మీద అంతగా స్పందించట్లేదు. ఏదో తన అనుంగ పరివారాన్ని, అనుచరుల్ని మాత్రమే మీదకి నెట్టేస్తున్నారు. చాలా క్లియర్ అయినటువంటి అంశాలు తెలుస్తున్నాయి. ఎక్కడ కలుసుకున్నారు, ఎప్పుడు కలుసుకున్నారు, ఏ రోజు కలుసుకున్నారు, ఏమేం మాట్లాడుకున్నారు, 4 గోడల మధ్య ఏం జరిగిందనేటటువంటి అత్యంత రహస్యమైనటువంటి విషయాలను కూడా FBI పసిగట్టి దర్యాప్తు చేసి లోతుల్లోకి వెళ్ళి తవ్వి తీసి మరీ తన నివేదికలో ఛార్జ్షీట్లో బయటపెట్టింది. అంటే ఇక డైరెక్ట్గా ఇది ప్రాథమిక అంశమే. ఆ తర్వాత నెక్స్ట్ హీరింగ్కి వచ్చినప్పుడు, ట్రయల్కి వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు అక్కడ వరకు అదానీ వ్యవహారం అయితే, ఇక ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది, ఏం జరిగే ఛాన్స్ ఉందయ్యా అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున బద్నాం అయిపోయాడు. నిన్న మొన్నటి వరకు దొంగ, ముడుపులు తీసుకున్నాడు అని చెప్పి ఒక రేంజ్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి కానివ్వండి, ఎందుకో నిన్నటి నుంచి పందా మార్చారు. ప్రజలకు దీనివల్ల ఎంత నష్టం, ప్రజలు ఎంత నష్టపోతున్నారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడుతోంది, ఒక్కొక్క తల మీద ఎంత పడుతుంది అనేది క్లియర్గా లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తూ ఉండడంతో అమ్మో మనం నష్టపోయామే, మన మీద ఈ రకంగా ఛార్జీల భారం మోపాడే, మోత మోగిపోతోంది, మాడు పగిలిపోతోందని చెప్పేసి ప్రజలు కూడా ఆ రకంగా రియాక్ట్ అవ్వటం అయితే మొదలుపెట్టారు.